వెల్కమ్ బ్యాక్ టు ఎవరీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తరపు నుంచి అయితే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చేస్తున్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ వచ్చిందండి, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి. మొన్ననే రీసెంట్గా మనం ఆల్రెడీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్న పోస్టులను చూసాం కదా. ఇప్పుడు ఎన్టీపీసీ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్స్ చూద్దామండి ఫస్ట్. సో ఇక్కడ చూస్తే రేపటి నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ అదేవిధంగా నవంబర్ 29 వరకు కూడా మనకు ఈ యొక్క ఫీ పేమెంట్కి డేట్ ఉందండి, లాస్ట్ డేటు. అండ్ అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ యొక్క కరెక్షన్ విండో అయితే ఉంది. అంటే ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవడానికి. సో స్క్రైబ్ని సబ్మిట్ చేసుకోవడానికి డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 14 వరకు ఉందండి. సో దీంట్లో మనం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 3058 పోస్టులు అయితే ఉన్నాయండి. 3058 పోస్టులు ఉన్నాయి. అయితే దాంట్లో 4 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్. సో ఈ నాలుగిట్లలో మీకు ఈ 2 పోస్టులకి టైపింగ్ అనేది వచ్చి ఉండాలండి. సో టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. మీరు మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఈ ఫస్ట్ పోస్ట్కి అండ్ 4th కేటగిరీ నెంబర్కి డైరెక్ట్ మెరిట్ లిస్ట్ బేస్ మీదనే మీకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే లెవెల్ 3, ఓకే, లెవెల్ 2 అండ్ ఇక్కడ మెడికల్ స్టాండ్ చూసుకున్నట్లయితే B2, C2, A3 ఉందండి. సో ఇవి ఏంటి అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టోటల్ పోస్టులు వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2424 పోస్టులు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 394 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 77 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 3058 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మీరు ఒకే ఆర్ఆర్బీకి అప్లై చేయండి, మల్టిపుల్ ఆర్ఆర్బీకి ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకండి. సో మల్టిపుల్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ ఆర్ఆర్బీస్ ఆర్ సేమ్ ఆర్ఆర్బీ విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్స్. ఎనీ అటెంప్ట్ టు సబ్మిట్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ by a candidate against this centralized notification shall result in disqualification and debarment from the recruitment process and future examinations of RRB. సో ఇదండి. సో ఖచ్చితంగా ఒకే ఆర్ఆర్బీ ఒకటే దీని నుంచి ఇచ్చేయాలండి మీరు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు క్రియేట్ మై అకౌంట్ అని ఉంటుంది కదా. సో క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఒక డివిజన్ ఉంటుంది, ఒక ట్యాబ్ ఉంటుంది, ఒక సెక్షన్ ఉంటుంది. సో ఇందులో మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత కరెక్షన్ విండో టైంలో కూడా మీరు ఎడిట్ చేయలేరు. అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బీ జోన్ ఉంటుంది కదా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ జోన్ వాటెవర్. సో దాన్ని కూడా మీరు ఒకవేళ కరెక్షన్ విండోలో చేంజ్ చేయాలి అనుకుంటే చేయలేరు. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి అండి. అండ్ అదే ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. అండ్ ఇంకా పోస్టింగ్ వచ్చేసి మీకు ఆ పర్టికులర్ ప్రొడక్షన్ యూనిట్ కానీ ఆ పర్టికులర్ జోన్లోనే ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కనుక చూసుకుంటే దీంట్లో 2 జోన్స్ ఉన్నాయి. ఒకటి సౌత్ సెంట్రల్ జోన్ వచ్చేసి మన సికింద్రాబాదు, కాజీపేట డివిజన్, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, మహారాష్ట్రకి వచ్చేస్తే నాందేడు, ఈ విశాఖపట్నం ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని కూడా ఒకటి ఉంటుందండి. సో ECOR అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నమాట, కొద్దిగా ఒడిస్సా అలా కూడా ఉంటుంది. సో కోస్టల్ ఏపీలో ఉన్నటువంటి జోన్ ఒకటి ఉంది. సో ఈ జోన్ మరియు ఈ జోన్ అనమాట. సో డిఫరెంట్ వాటికి సంబంధించినటువంటి వేకెన్సీ నెంబర్స్ లాస్ట్లో అనెక్సర్లో ఇచ్చాడు, నేను చూపిస్తాను. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ కనుక చూసుకున్నట్లయితే 3 స్టాండర్డ్స్ ఉన్నాయి కదండి. సో మెడికల్ స్టాండర్డ్స్ A3 అంటే మీకు స్పెడ్స్ ఉన్నా స్పెడ్స్ లేకున్నా 6/9 6/9 విజన్ అయితే ఉండాలన్నమాట. అయితే స్పెడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ స్పెడ్స్ యొక్క పవర్ అంటారు కదా, ఆ పవర్ 2 డయాప్టర్స్ కంటే మించకూడదు. సో 2-2 అంటారు కదా. సో 2 డయాప్టర్స్ కంటే మించకూడదు వాళ్ళకి A3. ఇదే ఎన్టీపీసీ నోటిఫికేషన్లో అయితే A2 అడిగినట్టున్నారండి. అక్కడ ఏంటంటే స్పెడ్స్ అసలు ఉండకూడదు. సో ఇక్కడ స్పెడ్స్ ఉన్నా పర్లేదు కానీ 2 డయాప్టర్స్ ఉన్నారు. అండ్ B2 మెడికల్ స్టాండర్డ్కి వచ్చేసరికి స్పెడ్స్ ఉన్నా స్పెడ్స్ లేకున్నా ఈ 6/9 6/12 మన విజన్ అయితే సాధించాలి వితౌట్ ఎక్సీడింగ్ 4 డయాప్టర్స్. సో స్పెడ్స్ యొక్క లెంత్ అనేది పవర్ అనేది 4 డయాప్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ C2 ఏంటంటే
అక్కడ పవర్ ఎంతైనా ఉండొచ్చండి. బట్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్లో మీ యొక్క విజన్ మాత్రం 6/12 అనే దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ C2 వచ్చేసి మనకు నేను పైన చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ పోస్టులలో చూడండి C2 ఇక్కడ 2 ఏది టైపింగ్ ఉన్న పోస్టులు 2 ఉన్నాయి చూసారా, వాటికి C2 అనమాట. అండ్ A3 2 డయాప్టర్స్ అన్నది వచ్చేసి ట్రైన్స్ క్లర్క్ అనమాట. ఎందుకంటే ట్రైన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 2 డయాప్టర్స్ కంటే ఎక్కువ లెన్స్ పవర్ ఎక్కువ ఉండకూడదని చెప్పారు. అండ్ కమర్షియల్ టికెట్ క్లర్క్ జనరల్గా ఆఫీసెస్లో బుకింగ్ ఆఫీసులలో ఉంటారు కదా, సో వాళ్ళకి 4 డయాప్టర్స్ వరకు కూడా అలో చేశారనమాట. సో ఇది ఒక మనకు లేసిక్ సర్జరీ కానీ లేసిక్ సర్జరీ అనే వాళ్ళకు ఏంటంటే 1 ఇయర్ అయి దాటిపోయి ఉండాలి. అండ్ అదేవిధంగా దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మంచిగానే ఉంది అని చెప్పేసి కూడా ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ లేసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళైతే ఏది ఎలిజిబిలిటీ ప్రకారం ఆ యొక్క మెడికల్ స్టాండర్డ్ ప్రకారం. రైట్, ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ అండి, 18 to 30 ఇయర్స్. అండ్ UREWS అయితే అప్పర్ ఏజ్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎర్లియర్ దాన్, సో ఇంతకంటే ముందు పుట్టి ఉండకూడదు. రైట్, అండ్ ఇక్కడ OBC అయితే 1993 కంటే ముందు పుట్టక ఉండకూడదు, January 2. అండ్ SC/ST అయితే 1991 January 2 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ SC/ST వాళ్ళకైతే 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్స్ ఎలాగ ఉంటాయి కానీ అందరికీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు అన్నిటికీ ఇంటర్ అండి. అండ్ ఏమంటారు అంతే అండి, ఇంటర్ 50% ఎబోవ్ వచ్చి ఉండాలన్నమాట ఇంటర్లో క్వాలిఫికేషన్. సో అది కూడా నేను నెక్స్ట్ మనకు అనెక్సర్ ఏలో ఇచ్చాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అనెక్సర్ ఏ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీజు వివరాలు తీసుకున్నట్లయితే 500, 250 అండి. సో 500 ఎవరికి అంటే 250 ఎవరికి అంటే ఫస్ట్ SC/ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరికీ మాత్రం 250 అండి. అండ్ ఇంకా వీళ్ళు కాకుండా EBC, మైనారిటీస్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ అండి. అండ్ మీరు ఫస్ట్ స్టేజ్ CBT కనుక చేస్తే మీకు ఈ యొక్క 250కి 250 రూపీస్ అనేటువంటి రిఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రం అదర్ దాన్ దీస్ కేటగిరీస్కి 500కి 400 రూపీస్ మాత్రమే రిఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే మీరు ఫస్ట్ స్టేజ్ CBT అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉండాలి. రైట్, అండ్ ఇక్కడ ఇజ్జత్ MST కార్డ్ అని ఉందండి. ఇజ్జత్ MST అంటే మంత్లీ సీజన్ టికెట్ కార్డ్ అని కొంతమందికి ఉంటుంది. ఇజ్జత్ అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ట్రావెలింగ్ చేసేటువంటి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి యొక్క కార్డ్ అనేటువంటి రైల్వేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి కూడా 250 రూపీసే అప్లికేషన్ ఫీ అని చెప్తున్నారు. అండ్ కేటగిరీస్ వరకు చూసుకున్నట్లయితే వర్టికల్ రిజర్వేషన్ ఎలాగ ఉంటుంది. OBC వాళ్ళైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకురావాలి. EWS వాళ్ళైతే ఈ ఫార్మేట్లో సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ ఫార్మ్ ఫ్లాట్ ఇదంతా అసెట్ ఉంటుంది కదా, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేషన్ అంటారు కదా, సో అది తీసుకురావాల్సి ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా డిశ్చార్జ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని PWD రిలేటెడ్గా ఇచ్చారండి. సో ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. PWD పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళు NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీకు CBT టెస్ట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటుందండి. కొందరికి మాత్రం అదే చెప్పే కదా టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి మాత్రం CBTST ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇదనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 90 minutes టైం ఉంటుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/3 మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, రీజనింగ్లో సిరీస్, సిలాజిజం, జంబ్లింగ్, అనలిటికల్ రీజనింగ్, పజిల్ ఇవన్నీ ఉన్నాయి. జనరల్ అవేర్నెస్లో మీకు ఈ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ CBT టెస్ట్కి వచ్చినట్లయితే మీకు 90 minutes టైం సేమ్ అండి. క్వశ్చన్స్ పెరిగాయండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, టోటల్గా 120 క్వశ్చన్స్ అండి. సో మీరు అక్కడ 100 క్వశ్చన్స్ చేస్తే ఇక్కడ 120 క్వశ్చన్స్ చేయాలి. ఇది ఇక్కడ టైర్ 2లో, స్టేజ్ 2లో. రైట్, సో ఇదనమాట. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే 15 times వేకెన్సీస్కి షార్ట్ లిస్ట్ చేస్తారండి. రైట్, సో 15 times ఫస్ట్ స్టేజ్లో స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయో వాళ్ళకి ఇంటూ 15 times వీళ్ళను స్క్రీన్ చేసి సెకండ్ లిస్ట్లో వీళ్ళకి సెకండ్ స్టేజ్ CBT అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సిలబస్ వచ్చేసి సెకండ్ స్టేజ్ CBTకి కూడా టైర్ 2 కూడా సేమ్ అండి.
రైట్. ఇక్కడ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్లయితే హిందీలో మన టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎవరైతే ఆ 2 పోస్టులు ఉంటారో వాళ్ళకి సో 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో రావాలి. ఒకవేళ హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే రావాలండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా టైపింగ్ టెస్ట్ ఓన్లీ ఈ 2 పోస్టులకు మాత్రమే ఉందండి. ఇది అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ ఇవన్నీ చూడండి. క్రియేట్ అకౌంట్ చెప్పాను కదండి, ఈ అకౌంట్లో మీకు ఖచ్చితంగా ఓటీపీ, మొబైల్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఐడెంటిఫై వెరిఫికేషన్, ఆధార్ ఇవన్నీ ఉండాలండి. సో ఒకవేళ ఇవన్నీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అండ్ మీరు ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాతనే మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు క్రియేట్ అకౌంట్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు అని చెప్తున్నారు. సో మీరు ఫస్ట్ వెరీ జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలి. అండ్ ఇక్కడే చూడండి ఇంకో పాయింట్ కూడా ఇచ్చాను, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో తెలుగులో రాయాలి అనుకున్న వాళ్ళు, ఇక్కడ తెలుగు ఉంది కదా, సో తెలుగులో రాయాలనుకున్న వాళ్ళు ముందుగానే ఇక్కడే మీరు కంపల్సరీగా చెక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు మిస్ అయ్యారు అని అంటే మీరు ఇంకా హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్. సో అది ఖచ్చితంగా పెట్టుకోండి. రైట్. ఇక్కడ లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ క్యాండిడేట్ డ్యూరింగ్ అప్లికేషన్, మీకు లైవ్గా ఒక ఫోటో తీసుకుంటారండి. అంటే అప్లికేషన్ మొబైల్లో చేసినా, మీరు ట్యాబ్లో చేసినా, ల్యాప్టాప్లో చేసినా కెమెరా ఓపెన్ చేసి లైవ్ ఫోటో ఒకటైతే తీసుకోవడం జరుగుతుందండి. సిగ్నేచర్ కూడా మీరు బ్లాక్ పెన్లో చేయాలి, ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బ్లాక్ పెన్లో చేయాలి. క్యాపిటల్ లెటర్స్లో, బ్లాక్ లెటర్స్లో చేయకూడదండి. బ్లాక్ లెటర్స్ అంటే ఇక్కడ నల్ల అని కాదు, నలుపు అని కాదు, ఈ బ్లాక్ కాదు, బ్లాక్ BLOCK అంటే క్యాపిటల్ అని అర్థం అండి. సో క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు సిగ్నేచర్. సో ఎటువంటి సందర్భాల్లో మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అంటే చూడండి, నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద సిగ్నేచర్ చేసిన, నాన్ బ్లాక్ ఇంక్ కాకుండా వేరే పింక్, బ్లూ, గ్రీన్ వచ్చేసిన, క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ చేసిన, అన్క్లియర్ సిగ్నేచర్ ఇమేజ్ ఉన్న, సో ఇటువంటి సందర్భాలన్నింటిలో కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ SC/ST సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎగ్జామ్ కోసం ఒక ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే ఇస్తారండి. సో వాళ్ళు ఈ ఫ్రీ ట్రావెల్ పాస్ని అవైల్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఫస్టే SC/ST సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అది స్క్రైబ్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం కూడా ఎక్కువ ఇస్తారు కదా. సో స్క్రైబ్ గురించి మీరు ముందే ఆ యొక్క సర్టిఫికేట్స్ అండ్ స్క్రైబ్ డీటెయిల్స్ అనేటువంటి అథారిటీస్కి త్రూ అప్లికేషన్ మాడ్యూల్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ మన యొక్క డిఫరెంట్ RRBs ఎక్కడైతే ఎగ్జామ్ జరుగుతుందో అవన్నమాట. సో మాడిఫికేషన్కి మీకు చెప్పా కదండి, ఎగ్జామ్ మన అప్లికేషన్ మాడిఫై చేసుకోవడానికి మీకు టైం ఇస్తారని. సో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 వరకు టైం ఇస్తారు. ఫస్ట్ 1 మంత్ మీకు అప్లికేషన్కి ఇస్తారు, తర్వాత ఒక 10 డేస్ కరెక్షన్కి ఇస్తారు. బట్ కరెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క జోన్ కానీ క్రియేట్ అకౌంట్ డీటెయిల్స్ కానీ మార్చుకోవడానికి ఉండదు. మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా ఈ కాల్ లెటర్ ద్వారా ఇస్తారు. అంటే ఈ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండండి. సో అదనమాట. సో ఈ అబ్రివేషన్స్ ఉన్నాయి. సో జనరల్ అబ్రివేషన్స్ ఇవి చూసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారని. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో దీనికైతే మీకు చూడండి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్లస్ ఆ ఇంటర్ క్వాలిఫికేషన్లో ఏంటంటే మీకు 50% మార్క్స్ ఉండాలన్నమాట. రైట్. అండ్ ఇక్కడ మార్క్స్ ఈ 50% మార్క్స్ అయితే SC/ST వాళ్ళని ఇన్సిస్ట్ చేయకూడదు అంటున్నారు. అండ్ PWD ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్సిస్ట్ చేయకూడదు అంటున్నారు. ఒకవేళ మీరు ఇంటర్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ చేసినా కూడా వాళ్ళని కూడా మీ ఈ 50% మార్క్స్కి ఇన్సిస్ట్ చేయకూడదు అంటున్నారండి. సో అది అర్థమైందా మీకు? ఒకవేళ మీరు ఇంటర్ వరకే చేశారు అనుకోండి, SC/ST అయి ఉంటే 50% మార్క్స్ కంపల్షన్ ఏం కాదు. PWD అయితే కంపల్షన్ ఏం కాదు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కంపల్షన్ ఏం కాదు. ఈ 3 కాకుండా మీరు ఇంటర్ వరకే చేసి ఉంటే 50% మార్క్స్ కంపల్సరీ. ఒకవేళ ఈ 3 కాకుండా కూడా మీరు ఇంటర్ తర్వాత ఇంకేదైనా క్వాలిఫికేషన్ చేసినా కూడా అప్పుడు 50% మార్క్స్ అనేది కంపల్షన్ కాదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైతే అంతే ఉందండి. అండ్ మిగతా అన్నిటికి కూడా అంతే ఉంది చూడండి. ఇంచుమించు అకౌంట్స్ అండ్ క్లర్క్, జూనియర్ క్లర్క్, క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఇవన్నీ కూడా సేమ్ అండి 50-50. కాకపోతే ఇక్కడ ఒకటి చూడండి, ఇది టైపిస్ట్ పోస్టులకు మనకు CBTST ఉంటుంది కదండి, టైపింగ్ స్కిల్ టెస్ట్. సో వాళ్ళకి ఖచ్చితంగా టైపింగ్ ప్రొఫిషియన్సీ అనేది ఎసెన్షియల్ అని చెప్తున్నాడండి. దీనికి ఏం సర్టిఫికేట్ అడగట్లేదు. సో వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ పెడతారు కాబట్టి జస్ట్ ఉండాలి మీకు అని చెప్తున్నాడండి, ఎలిజిబిలిటీ కదా. సో ఇంకా సికింద్రాబాద్ జోన్ కనుక చూసుకున్నట్లయితే మనం చూడండి, సికింద్రాబాద్లో చూడండి, సికింద్రాబాద్లో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒక పోస్ట్ లేదండి.
ఇంకొక క్లర్క్ పోస్ట్ ఇంకొకటి ఉంది కదా లెవెల్ 2 అది లేదు. సో ఒకటే టైపిస్ట్ పోస్టులలో ఒకటే పోస్ట్ ఉంది, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. నేను చెప్పాను కదా 2 ప్రొడక్షన్ యూనిట్లు ఉంటాయని. చూడండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ 2 ఉంటాయి. సో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో చూసుకున్నట్లయితే మీకు UR 107, SC 37, ఇదేంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అండ్ ST 19, OBC 66, EWS 22, టోటల్ వచ్చేసి 251 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 25. ఈ విధంగా ఇంకా మళ్ళీ PWD వేరియేషన్ కూడా ఉంది చూడండి, సెగ్రిగేషన్. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1, 2, 2, 1, ఇక్కడ EWS 1, టోటల్ 6. అండ్ SCRలో చూసుకున్నట్లయితే URలో 5, SCలో 1, STలో 2, OBCలో 2, EWS 1, టోటల్గా 11 అనమాట. అండ్ ట్రైన్స్ క్లర్క్ చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్ ఓన్లీ సౌత్ సెంట్రల్ జోన్లో ఉందండి. URలో 2 ఉన్నాయి, STలో 2 ఉన్నాయి, టోటల్గా 4 ఉన్నాయి. ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే 272 ఉన్నాయండి. సో మీరు ఒక్కటే RRBకి అప్లై చేసుకోగలరు కాబట్టి ఈ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోండి. ఒకవేళ సౌత్ సెంట్రల్ జోన్లో మన నియర్ బై స్టేట్స్లో రావాలనుకున్నారు, లేదంటే కొంచెం బెంగళూరులో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అని అంటారండి జనరల్గా. బట్ ఒకసారి చెక్ చేసుకోండి, మరి లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని అక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. సో కొంచెం అంటే బార్డర్ ఏరియాస్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో పెట్టేసుకోండి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న పోటీ పరీక్షల అభ్యర్థులందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్స్లో మరి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.